పెసలండి, ఇది శనగలండి, చోలే అంటారు కదా, రాజ్మా అండి, బెబ్బర్లు, పల్లీలండి, కందిపప్పు, ఎర్రపప్పు, మినప్పప్పు అండి, బఠానీ అండి, శనగపప్పు, పెసరపప్పు అండి. ఇవన్నీ కడిగి ఒక 5 గంటలు నానబెట్టి ఉడకబెట్టాలండి. పాలకూర అండి, తోటకూర, కొయ్యకూర అండి, గంగవల్లి కూర అండి, సోయి కూర, ఇది మెంతిమాకు అండి, పెద్ద మెంతిమాకు. పప్పు ఉడికినాక ఇవన్నీ వేయాలండి. ఆనపకాయ అండి, క్యారెట్, ఆలు అండి, చిక్కుడుకాయ, ముల్లంగి అండి కొంచెం వేసిన, పచ్చి బఠానీ, బెండకాయ అండి, టమాటా, దొండకాయ, వంకాయ, పసుపు, ఉప్పు, ఇవన్నీ పప్పులు వేయాలండి. ఆకుకూరలు అన్నీనండి, అన్ని కూరగాయలండి. ఇదిగోనండి పప్పులు అన్నీ వేసిన, అన్ని పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు ఈ స్వీట్కి పెడుతున్నానండి. అయిందండి. ఇప్పుడు తాలింపు పెడతానండి. పచ్చిమిరకాయలు, కొత్తిమీర, ఎల్లిపాయలు, అల్లం అండి దంచుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసినానండి, కరివేపాకండి, ఉల్లిగడ్డ అండి, ఉల్లిపరకండి, పచ్చిమిరకాయలు, అల్లం, ఎల్లిపాయ, కొత్తిమీర అండి వేయించుకోవాలి. కలుపుకొని దించేసుకోవాలండి, అంతే. ఇదిగోనండి కర్ణాటక సంక్రాంతి స్పెషల్ కర్రీ అండి, సూపర్ టేస్ట్ ఉంటుందండి. ట్రై చేయండి మీరు కూడా.